ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ను ముగించుకున్న టీమిండియా ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ పై ఫోకస్ పెట్టింది. ఈ నెల 25 నుంచి 29 మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. అయితే తుది జట్టు ఎంపిక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా జట్టులో కేఎల్ రాహుల్ పాత్రపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అతన్ని వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా తీసుకోవాలా లేదా కేవలం బ్యాటర్ కే పరిమితం చేయాలా అనేది టీం మేనేజ్మెంట్ కు సవాల్ గా మారింది. అతడిని వికెట్ కీపింగ్ పై మేనేజ్మెంట్ సంతృప్తిగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో కేఎల్ రాహుల్ టెస్టులో వికెట్ కీపర్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టాడు. అయితే అతను వికెట్ల వెనక అంచనాల మేరకు రాణించలేదని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత పిచ్చులు స్పిన్ కు అనుకూలిస్తున్న విషయం తెలిసిందే. స్పిన్ కు అనుకూలించే పిచ్చులపై కేఎల్ రాహుల్ ఏ మేరకు రాణిస్తాడన్నది టీం మేనేజ్మెంట్ కు పెద్ద ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో రాహుల్ కంటే కూడా తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ వైపే టీం మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత కేఎస్ భరత్ టెస్టుల్లో టీమిండియాకు వికెట్ కీపర్ గా వ్యవహరించాడు. గత ఏడాది సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ లో కీపర్ గా ఉన్నాడు. అయితే వెస్టిండీస్ తో సిరీస్ కు అతన్ని పక్కన పెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఇంగ్లాండ్ తో 2 టెస్టులకు ప్రకటించిన జట్టులో అతనికి తిరిగి చోటు దక్కింది. అయితే కేఎల్ రాహుల్ కు చోటును మాత్రం కుట్టిపారేయలేం. అతడు ప్లేయింగ్ 11 లో ఉండడం కన్ఫర్మ్, కానీ కీపింగ్ బాధ్యతలు అతనికి అప్పగిస్తారా అనేది అనుమానం. దీంతో తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ కి టీం మేనేజ్మెంట్ కీపింగ్ బాధ్యతలు అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కీపర్ గా కేఎస్ భరత్ ని తీసుకొని బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ని ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.